అవకాశం మనకిచ్చాడు దేవుడు. ఈ సంగమునకు దేవుడు ఆ మాటలు చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మీరు జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ప్రియమైన వారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అంతా కూడా ఉన్న వారందరూ తెరిచి గలతీయులు రాసినటువంటి పత్రికలో చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. 6వ అధ్యాయము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, గలతీ సంఘములకు అపోస్తులైన పౌలు చెప్పుచున్న మాట ఇది. అపోస్తులైన పౌలు అని పిలవడానికి ముందు ఆయన సౌలుగా ఉన్నాడు. ప్రియమైన వారరా, ఆయన ఎన్నో చెడు కార్యములు చేశాడు. అనేక సంఘములుగా కూడి ఉన్న వారందరినీ కూడా ఆయన ఎంతో సంఘాన్ని హింసించి, ప్రియమైన వారరా, వారందరూ కూడా చెరసాల్లో బంధించాడు, కొరడాలతో కొట్టించినటువంటి సౌలు పౌలుగా మారాడు. ప్రియమైన దమస్కు వెళుతున్న ప్రాంతంలో దేవుడు తనకు దర్శనాన్ని ఇచ్చి, ప్రియమైన వాళ్ళ అతన్ని చేసే కార్యాన్ని బట్టి, నువ్వు చేయుచున్నావు, నువ్వు సంఘాన్ని ఇబ్బంది పెడుతున్నావు, నన్ను హింసించుతున్నావు అంటే, అప్పుడు ఆ యొక్క ప్రియమైన వాళ్ళ నువ్వెవడు అనగా, నువ్వు హింసించుతున్న యేసుని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళ అలాంటి సంఘమును హింసించినటువంటి సౌలు పౌలుగా మారి అద్భుతమైన కార్యములు చేసినటువంటి వాడు. ఎన్నో స్వస్థ కార్యక్రమాలే కాకుండా 14 పత్రికలు రాశాడు. ప్రియమైన వారరా, కొత్త నిబంధనలు సువార్తలు 4 సువార్తలు అయితే ఒక పద్ధతి అయితే 14 పత్రికలు ఎంతో లోతుగా ఈ 4 సువార్తలు కూడా దేవుని యొక్క పుట్టుక, జీవితం, మరణం, పునరుద్ధానం గురించి తెలియపరిచిన ప్రియమనరా మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను. అలాగే పత్రికల్లో మాత్రం అపోస్తులైన పౌలు అనేక సంఘాలకి, ఎందుకంటే సంఘమును ఏ సంఘమునైతే హింసించాడో అపోస్తులైన పౌలు, అదే సంఘాన్ని బలపరచడానికి, స్థిరపరచడానికి, ఘనపరచడానికి నడుం కట్టేటట్టుగా చేసిన దేవుడే. దేవునికే మహిమ కలుగును గాక. గొప్ప దేవుడు. ప్రియమైన దేవుడి సంఘమా, అలాగే నన్ను మిమ్మల్ని కూడా అనేకులుగా మార్చినటువంటి దేవుడు మనకున్నాడు. నేను ఒక హిందూగా ఉన్నటువంటి నేను కూడా అనేక ప్రాంతాల్లో తిరుపతి వెళ్ళడమే కాదు, స్వామి మాల వేయటమే కాదు, అనేక హిందూ పూజలు ఎన్నో చేశా. అలాంటి వాడిని కూడా నన్ను మరి దేవుని మార్గంలోకి నడిపించి నన్ను దేవుని సువార్త చేశాడంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ప్రేమని దేవుని సంగమా, నేను ఒక హిందూనై క్రిస్టియన్గా మారానంటే దేవుడు నిజమైన వాడు అని తెలుసుకున్నాను కాబట్టి మారాడు. ప్రియమైన వాళ్ళు, అలాగే మీరు కూడా దేవుని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. అందుకనే ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించడం చెప్తున్నారు. అందుకనే మనం మంచిగా ఉండి, మంచిగా విత్తితే మంచి విత్తనములు పట్టకొస్తాము, చెడుగా విత్తి చెడు పట్టకొస్తాము. ప్రియమైన వాళ్ళారా, వరి విత్తనాలు వేసినటువంటి రైతు వరి పంటే కోస్తాడు, ఇంకేమైనా కోస్తాడా? జొన్న ఇత్తనాడు, జొన్న కోస్తాడు. గోధుమ ఇత్తనాడు, గోధుమ కోస్తాడు. అలాగే ప్రియమైన అపోస్తులైన పౌలు గారు ఇక్కడ సంఘములకు రాస్తున్నటువంటి వాక్యం, మోసపోకుడి చెప్తున్నాడు. ఎవరికి? మనకే చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు వెక్కిరింపబడడు. ఎందుకంటే ఆయనే మనల్ని చేసినటువంటి దేవుడు, మనం సృష్టించినటువంటి దేవుడు ఆయన. నోటి మాటతో మంటితో మనిషిని చేసి నాసికారంధ్రంలో జీవవాయువు వదగా జీవాత్మ అయ్యా మన దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి సృష్టించిన దేవుడు మనం, ఆయన బిడ్డలమై ఉన్నాం మనం. ఆయనకి ఏమీ సమస్య లేదు, ఆయన విక్రింపబడడు. మనము మోసపోతాం ప్రియమైన. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మనము మంచి విత్తితే మంచికి వస్తాం, చెడు విత్తితే చెడుకు వస్తాం ప్రియమైన. కాబట్టి సంఘముతో చెబుతున్న మాట ఏమిటంటే, ఇందాక అయ్యగారు చెప్పారు సంఘానికి సరిగా రావటం లేదని. ఆయన యొక్క మాటలో నాకు అర్థమైంది. ప్రియమైన వారారా, మీరు సంఘములోకి ఎల్లప్పుడూ వస్తే ప్రభువును ఆనందిస్తారు, దేవుడు దీవిస్తాడు. సంఘములోకి రాకపోతే ఎప్పుడు కూడా దేవుని దీవెన కరువైపోద్ది ప్రియమైన వారు. అలాగే మంచి పంటకు వస్తే మంచి విత్తనాలకు వస్తాయి, చెడు పంటకు వస్తే చెడేకి వస్తాం అన్నమాట ప్రియమైన వారు. ఎలాగనగా తన శరీర ఇచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరంలో క్షయమైన పంట కోయును,
చూడండి, మన శరీరం అనేది ప్రతి మనిషికి ఒక శరీరం ఉంది. ఆ శరీరంలో ఆత్మ కూడా ఉంది ప్రియమైన వల్ల. ఎందుకంటే ఆ ఆత్మను పెట్టిన వాడు దేవుడే. మన శరీర కార్యములు స్పష్టమై ఉన్నామని చెప్పి గలతీ 5 కూడా చెప్పున్నాడు. ఏమిటంటే 17 రకాల పాపాలు ఉన్నాయి ప్రియమైన వల్ల. అన్ని పాపాలు మనం చేసినటువంటి వాడే. అలాగే ఆత్మ ఫలాలు కూడా 9 ఉన్నాయి ప్రియమైన వల్ల. గలతీ పత్రికలో రాశాడు ప్రియమైన వల్ల. అదే ఏంటంటే అలాంటి ఆత్మఫలాలు మనం పొందుకోవాలంటే అవి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం అనే ఫలాలు దేవుడు ఇచ్చాడు ప్రియమైన వల్ల. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే వాక్యము, ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమగు పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. దేవునికే మహిమ కలుగును గాక. మనలో ఆత్మ ఉంది ప్రియమైన వల్ల. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఆత్మ గనక మనల్ని నిర్మించాడు కాబట్టి తన ఆత్మ మనలో పెట్టాడు. మనం అందుకనే దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఎప్పుడు కూడా ఆత్మతో ఆరాధించగానే శరీరంతో కాదు. శరీరం అనేది చెప్పాలంటే ఒక వస్త్రం లాంటిది ప్రియమైన వల్ల. అది ఈ లోకంలో విడిచివేయాలి మనం. ఎందుకంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఏ పాపము చేయలేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో శ్రమ పడ్డాడు ప్రియమైన వల్ల. కానీ మన మనుషులు, మన పాపం తప్ప మనకి ఇంకేమీ తెలియదు. అలాంటి వాళ్ళ మనము అంటాము దేవుడు, అయ్యో నాకెందుకు ఈ బాధ, అయ్యో నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ ఇబ్బందులు, ఈ ఇరుకులు, నా జీవితం ఏమిటి అని అంటాం ప్రియమైన వల్ల. కానీ ఏ పాపము లేనటువంటి వాడికి శ్రమ తప్పని లోకం ఇది ప్రియమైన. కాబట్టి ఈ లోకంలో మనం నివసిస్తున్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని సంగమా. మనమందరం కూడా ఎలా జీవించాలనేది, మంచిగా జీవించమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం మంచిగా జీవించాలి. అందుకని శరీరం అంటే మనందరికీ కూడా శరీరానికి ఆహారం కావాలి, తినాలి, పడుకోవాలి, లెగాలి ప్రియమైన. కానీ శరీర క్రియలు స్పష్టమై ఉన్నవని చెప్తుంది లేఖనం. అవి అన్నీ కూడా పాపాలతో కూడుకున్నాయి. కానీ ఆ శరీరంలో కూడా ఒక ఆత్మ ఉంది, దానికి కొన్ని ఫలాలు కూడా ఇచ్చాడు ప్రియమైన. అలాంటి అందుకనే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట కోయను. దేవునికే మహిమ కలుగును గాక. మనము దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో. ఎలాగో దేవుని ఆరాధించాలి ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇక మన బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రియమైన దేవుని సంగమా, దావీదు సౌలు గురించి చూద్దాం. ఒకసారి మాట్లాడదాం అంతే, వాక్యం అవసరం లేదు. చూడండి, సౌలు బెన్యామీను గోత్రం నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళరా సౌలుని. సౌలు గాడిదలు మేపేవాడు వాడు. అతను దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకుని అతను రారాజుని చేశాడు ప్రియమైన వాళ్ళరా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఏ స్థాయి నుంచి గాడిదలు మేపేటటువంటి వాడు ఒక రాజ్యానికి రాజు అయ్యాడంటే ఎంత గొప్ప విషయం. కానీ చూడండి, ఆ యొక్క సౌలు తను పాపం చేశాడు, పాపం అనేది విత్తాడు ప్రియమైన. అసూయ, ద్వేషం, పగ అలాంటి విత్తడం వల్ల తన యొక్క కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది ప్రియమైన. దావీదును తీసుకోండి ప్రియమైన. దావీదు గొర్రెల కాపరి, చిన్నవాడు. అలాంటి చిన్నవాడిని కూడా, గొర్రెలు కాసేటటువంటి వాడిని కూడా సౌలు ఎప్పుడైతే తన త్రోవ తప్పి తిరిగి ఉన్నాడో దేవుడు తన ప్రక్కకు దోసి తన త్రోవలోకి దావీదును తీసుకొచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. మరి దావీదు ఎలాంటి వాడు? గొప్ప రాజా, గొప్ప స్థితిమంతుడా, గొర్రెల కాపరి ప్రియమైన. అలాంటి గొర్రెల కాపరిని కూడా దేవుడు తన యొక్క రహదారికి, తన యొక్క సేవకు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైన దేవుని సంగమా. అలాంటి గొప్ప దేవుడు. ఈ యొక్క దావీదు ఏం చేశాడంటే, దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడి సౌలుని అనేక పర్యాలు సౌలు కూడా ఎప్పుడైతే, మీ అందరికి తెలిసిన విషయమే, గొల్లియాతును ఎప్పుడైతే దావీదు చంపాడంటే దేవుని చిత్త ప్రకారమే జరిగింది. కానీ దావీదు ఒడిసిలేసినంత మాత్రాన చనిపోవటానికి అది జరిగే కార్యం కాదు. దేవుని కార్యం ప్రియమైన. అది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి చేత ఒడిసెలతో రాయి కొట్టగా అతను ఒక్క దెబ్బకు చనిపోయాడు ప్రియమైన. అలాంటి
ఎక్కడ సౌలు కూడా పారిపోయినటువంటి దాఖలాలు, ఫిలిష్తీయులను చూసి పారిపోయినటువంటి సౌలు సంఘమంతా కూడా ఆ యొక్క జన సమూహాన్ని కూడా ధైర్యం తెచ్చి వాడెంతటి వాడు, ఒక ఫిలిష్తీయుడు ఎంతటి ఆడెంత గొప్పవాడు కాదు అని చెప్పి వాడిని దూషించినటువంటి యొక్క దావీదు, నేను ఎలుగుబంటిని చంపాను, అలాగే సింహమును ఎలుగుబంటిని చంపినటువంటి వాడిని గొప్పవాడిని అని చెప్పి తన యొక్క దేవుడు తనలో బలాన్ని, తన శక్తిని గుర్తు చేశాడు దావీదుకి. కాబట్టి ఈ సున్నతి లేని వాడు ఎంత అని చెప్పి ఒక ధైర్యాన్ని కలగజేసి అతని చేత గొల్లియాతుని చంపించాడు. ప్రియమైన ఆ కార్యం దేవుని కార్యమే గాని సౌలుకి తెలియక అక్కడ జనాలందరూ కూడా ఏమన్నారంటే, అక్కడ ప్రియమైన వాళ్ళరా, అక్కడ జనాల యొక్క కేకలు, అరుపులు, వాళ్ళ పాటలు సౌలుకి 1000 కొలదీను, దావీదుకి 10,000 కొలది అని వాళ్ళ గాన ప్రతిగానం చేసేసరికి అసూయ. ఎవరికి? సౌలుకి అసూయ వచ్చింది. ఈడు నిన్న కాక మొన్న వచ్చినటువంటి వాడు, ఈడు గొర్రెల కాపరి, నేను రాజ్యానికి రాజుని, నేను బెన్యామిని గోత్రంలో గొప్పవాడిని, బెన్యామిని గోత్రం నుంచి నన్ను ఎన్నుకున్నాడు, నేను గొప్పవాడిని అని తన యొక్క అహంభావం, తన యొక్క స్థితిగతులు. ఎందుకంటే పెరిగినటువంటి వాడు ఆ పెరిగిన యొక్క స్థితిని ఆలోచిస్తాడు కానీ తన దిగువ స్థాయిని ఆలోచించాడు. ప్రియమైన ఎప్పుడు కూడా దిగువ స్థాయి మనలో ఉంటే మనం ఎప్పుడు కూడా పైకి వస్తాం. మనం అనేకలు మన స్థితిగతులు చూసుకోండి ఒకసారి. మీ కుటుంబాల్లో మీలో మన తల్లిదండ్రులు ఏ విధంగా బతికేవారు, మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన అలా బ్రతుకుతున్నామంటే దేవుని చిత్తమే, జ్ఞాపకం చేసుకోండి. అలా ఈ సౌలు ఏం చేశాడంటే తన జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోయి ఈ యొక్క ఎప్పుడైతే నాకన్నా గొప్పవాడని చెప్పి అంటున్నారో అతని మీద అసూయ అనే విత్తనం విత్తాడు. ప్రియమైన అలాంటి విత్తనం విత్తేసరికి ఆయన్ని ఇక శాంతి లేదు సౌలుకి. ఇక రాజుగా ఉంటున్నాడే గాని, బ్రతుకుతున్నాడే గాని ఈ యొక్క దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ పరిగెడుతూనే ఉన్నాడు కానీ సరే నిద్రలేదు, ఏమీ లేదు ఆయనకి. కాబట్టి తన ఆ యొక్క అసూయ ద్వేషం అనే పంట విత్తాడు. కాబట్టి అది కోయటం వల్ల తన జీవితం సర్వనాశనం చేసుకున్నాడు. ప్రియమైన అలాగే దావీదుని తీసుకుంటే ప్రియమైన దావీదు సౌలు దేవుని చేత అభిషేకింపబడిన వాడు కాబట్టి ఇతను ఎన్నోసార్లు చంపడానికి అవకాశం కలిగినా కానీ ఆయన్ని చంపలా. ప్రియమైన కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దావీదు, అలాంటి దావీదుని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన సౌలు ఎలాంటి విత్తనం విత్తితే ఏ స్థాయికి పడిపోయాడు, దేవుడు ఏ స్థాయిలో లేపితే ఏ స్థాయిలో పడిపోయాడు, అలాగే దావీదుని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. యోధా గోత్రం నుంచి ఆయన్ని తీసుకొచ్చి రాజుని చేశాడు, రారాజుగా ఉన్నాడు. ప్రియమైన దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు ఏ విత్తనం విత్తితే, అందుకనే దేవుడికి సమస్తము తెలుసు. మనం అనేక పాపములు చేసి పక్కనోడు తిట్టుకుంటాం, ఈదులో తిట్టుకుంటాం, ఇంట్లోకి వచ్చి దేవా నీవేనయ్యా దేవుడువా అని ప్రార్థిస్తే ఆ దేవుడు మన ప్రార్థన వింటాడా? ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి. మీకు దీనికి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఒకసారి మత్తయి సువార్తలో చూడండి. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. లేఖనము దేవుడు ఏం చెప్తున్నాడో వాక్యం. ప్రియమైన మీ అందరికీ తెలిసిన వాక్యమే ఇది, మీ అందరికీ తెలిసినటువంటి వాక్యమే. పరలోక ప్రార్థన గురించి ఒకసారి పరలోక ప్రార్థన చూడండి ఒకసారి. పరలోక ప్రార్థన ఏమని చేస్తాం మన అందరం కూడా, ఏమని చేయమని దేవుడు చెప్పాడో చూడండి ఒకసారి. అక్కడ ఒకసారి పరలోక ప్రార్థన, పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తుల్ని మేము క్షమించి ఉన్న ప్రకారము మారమును క్షమించు. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుడిని అడుగుతున్నాం అన్ని కూడా ఏమని, పరలోకమందు మా తండ్రి గొప్పవాడవయ్యా, నీ రాజ్యం వస్తుందయ్యా, నీ చిత్తం నెరవేరుతుందయ్యా, భూమి యందు పరలోకమందు ఎలా ఉందో భూమి యందు జరగాలయ్యా, మేము బతకాలంటే మాకు ఆహారం కావాలయ్యా అని అడుగుతున్నాం. ప్రియమైన ఆ తర్వాత వచ్చినవే అక్కడ చూడండి, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మారణములు క్షమించము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ కూర్చున్న వారులారా, ఇక్కడ ఏమంటున్నాము, మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారము. నిజంగా చేసుకోండి మీరు ఆత్మ విమర్శ.
మీ రుణస్తులను మీరు క్షమిస్తున్నారా? చూడండి, మీ ఎందుకు తప్పు చేసిన వాళ్ళు మీరు క్షమిస్తున్నారా? మీ ఎడల అపరాధం చేసిన వాళ్ళు క్షమిస్తున్నారా? క్షమిస్తేనే క్షమించమని మీరు అడుగుతున్నారు. అది జ్ఞాపకం ఉంచుకున్నారా? పరలోక ప్రార్థన చదివేస్తున్నాం, కానీ అక్కడ లేఖనం చెప్తుంది, ఏమని చెప్తుంది? మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణము క్షమించము. అయ్యా, మా రుణాలను క్షమించాలని క్షమించేసాం మేము, మీరు మమ్మల్ని క్షమించండి, మా రుణాలు క్షమించమని చెబుతున్నాం. అది ఎంతవరకు నిజం? ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోండి. అలాగే చూడండి, అక్కడ తర్వాత చూడండి, మనుష్యులు అపరాధములు మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మీ అపరాధము క్షమించును. దేవునికి మహిమ కలుగుగాక. మనుష్యుల అపరాధములు క్షమిస్తేనే గాని పరలోకమందు దేవుడు మిమ్మల్ని క్షమించడానికి వాక్యం చెప్తుంది. జ్ఞాపకం చేసుకోండి. చదివేస్తున్నాం కానీ పరలోక ప్రార్థన దానిలో ఒక అవగాహన చేసుకోండి. కాబట్టి ప్రియమైన చూడండి, మమ్మల్ని శోధనలాగా దుష్టులు తప్పించమంటున్నాం. మనుష్యులు అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలు క్షమించండి. మీరు మనుష్యుల అపరాధంలో క్షమింపక పోయినడల మీ తండ్రి మీ అపరాధాలు క్షమించిన అంటున్నాడు. దేవునికి మహిమ కలగాక. చూడండి, మనుషుల అపరాధాలు క్షమిస్తేనే గాని దేవుడు మీ అపరాధం క్షమించడు. ప్రేమ వల్ల మనుషుల్ని క్షమించండి, తర్వాతే దేవుణ్ణి ఆరాధించాలి. అందుకని చెప్తుంది దేవుని లేఖనం. అక్కడే పక్కనే చూడండి ఒకసారి, అదే 5వ అధ్యాయం కాబట్టి చూడండి ఒకసారి. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు అలాగా ఒక్కసారి, అది కాదు 6వ అధ్యాయం కావు, నేను మీతో చెప్పినది ఏమనగా 5:22 నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును. తన సహోదరుడి ఎడల కోపపడేవాడు విమర్శకులోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకులోనవును. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నిలోనవును. కావున చూడండి, అక్కడ కావున ఏమన్నా బాగా కడితే, కావున నీవు బలిపీఠమున అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరుని విరోధమై మేమై ఉన్నదని కాదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడమన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నువ్వు అర్పణ బలిపీఠం దగ్గర అర్పణ వదిలేసే, నీ సహోదరుడితో విరోధం ఉంటే ముందు నీ సహోదరుడితో విరోధం అనేది దాని యొక్క సమాధాన పడు, అప్పుడు రా. అర్థమైందా ప్రియమైన వాళ్ళారా? దేవుడి లేఖనం ఆ విధంగా చెప్తుంది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ముందు నీ సహోదరుడితో విరోధం ఉందా? అలాగే నీ ఎడల అపరాధం చేసి క్షమిస్తున్నావా? మీ యొక్క రుణంలో క్షమిస్తున్నారా? జ్ఞాపకం చేసుకుని. అందుకనే దేవుడు గలతీ సంఘం రాస్తున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏ పంట కోయినో ఆ పంటనే కోయిను. దేవునికి మహిమ కలుగుగాక. ఏ విత్తనం విత్తునో ఆ పంటే కోస్తాడు ప్రియమైన. కాబట్టి అయ్యా, మీరు చేసేదంతా బయట చెడు చేస్తున్న ఆపులకు వచ్చి దేవాలను దీవించమంటే దేవుడు దీవించడం జ్ఞాపకం చేసుకోండి. వాక్యం లేఖన భాగం ప్రియమైన వాళ్ళరా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు వెక్కిరింపబడతాడు. కాబట్టి మనం మోసం చేసుకుంటే ఉపయోగమే లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన. అలాగే ఫరో, మీ అందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో ఎంత 430 సంవత్సరములు ఇజ్రాయెల్ని బానిసలుగా చేశాడు ప్రియమైన. ఆయన ఫరో కూడా అలాంటి చెడు విత్తనం విత్తడం వల్ల దేవుడు 10 తెగుళ్ళు పెట్టాడు. 10 తెగుళ్ళు పెట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క దర్శనాన్ని కూడా తెలుసుకునేటట్టుగా ఈరోజు మనము దాన్ని చెప్పుకునేటట్లుగా చేశాడు ప్రియమైన. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే 10 తెగుళ్ళు పెడితే కానీ దేవుడు గొప్పతనం తెలియలే ఫరోకి. ఈరోజు మనం బైబిల్ గ్రంథాలు మనం చదువుకుంటున్నాం. ఆ తెగుళ్ళు ఏమనగా 1 రక్తము, 2 కప్పలు, 3 పేలు, 4 ఈగలు, 5 పశువుల మీద తెగులు, 6 పొక్కులు, 7 వడగండ్లు, 8 మిడుతులు, 9 చీకటి, 10 మరణం, అంటే ప్రథమ సంతానం అన్నమాట. అప్పుడు కానీ వాడికి గుర్తు రాదు. ఎందుకంటే దేవుడు ఎంత బలమైన వాడో ప్రియమైన. చూడండి, ఫరో
హెబ్రీల్ని ఇజ్రాయెల్ని ఆ విధంగా హెబ్రీల్ని అందరిని కూడా ఆయన కూలి పనుల్లో బాగా వాడేసుకున్నాడు. బాగా ఇటుకు పనుల్లోనే ఆయన బానిసలుగా చేసాడు. ఎందుకంటే ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆయనకి ఈ జనాంగం ఇంతమంది జనాలు ఉన్నారు కదా, వీళ్ళు రేపొద్దున మన శత్రువులు కలిసి వీళ్ళు వారికి సపోర్ట్ చేస్తే మనం ఇబ్బంది పడిపోతాం, కాబట్టి వీళ్ళని అణగద్రొక్కాలి అనే యొక్క దాని మీద అతను ఆ యొక్క ఫరో వారిని అణగద్రొక్కడం వల్ల ఆ యొక్క ఫరో విత్తనం ఏమి ఇస్తాడంటే చెడు విత్తనం ఇస్తాడు. ప్రేమ, ద్వేషం, పగ, అసూయ. కాబట్టి మనలో కూడా అలాంటి ద్వేషం, అసూయ, పగ ఉంటే మనం ఏ విధంగా జరుగుతుందో మనకి లేఖన బాగా చెప్తుంది ప్రియమైన వల్ల. అలాగే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి లూకా సువార్త. బలో యేసు మహారాజ్ కి జై, మన మధ్యన ప్రభువుకే జై, రాజుల రాజుకే జై, రక్షణ దేవునికే జై, స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక భాగం ఒకసారి చూడండి. మనం ఈ లోకంలో ఎలా బ్రతికితే ఎలాంటి పర్యవసానం జరుగుతుందో లేఖన భాగం చెప్తుంది. లూకా సువార్త 16వ అధ్యాయములో 19వ వచనం చూడండి ఒకసారి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రార్థు దినము బహుగా సుఖపడుచుండువాడు. చూడండి ప్రేమిని వల్లరా, ఈ లోకం ఎలాంటిదంటే శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో బ్రతికినటువంటి వాడు ధనవంతుడు ఒకడు ఉన్నాడు. వాడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రం, అంటే ఆనాటి కాలంలో బహు విశిష్టమైనటువంటి వస్త్రములై, సన్నపు నార వస్త్రములు అంటే బహు విశేషమైనటువంటివి. గొప్పవారు, ధనవంతులు, రాజులు అలాంటి వారు వేసుకునేటటువంటి బట్టలు అన్నమాట. నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు అంట. చూడండి, ఈ లోకం ఎలాంటిదంటే ప్రతిదినం మనం సుఖపడుతున్నాము. మంచి మంచి బట్టలు వేసుకొని మంచి మంచి ఆహారాలతో ఈ విధంగా సుఖపడుతున్నవాడు ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ధనవంతుడికి బైబిల్ గ్రంథంలో పేరే పెట్టాల. ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోండి, ధనవంతుడికి పేరు లేదు. ఒక ధనవంతుడు వాడు ఎలాంటి వాడు అంటే సన్నపు నార బట్టలు వేసుకుని ఒక జనాల్ని 10 మందిని వేసుకుని ఆ వీధులెమ్మట ఊరులెమ్మట షికారు తిరుగుతూ వాళ్ళకి ముష్టి వేసేటటువంటి వాడు ధనవంతుడు. ప్రియమైన వల్ల ఈ లోకంలో వాడు అనుభవించేశాడు, సుఖపడిపోయాడు. ఈ లోకంలో వాడు బహుగా సుఖపడిపోయాడు వాడు. అలాగే చదవడం తర్వాత లాజరు అని ఒక దరిద్రుడు, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి నేను అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకులో తీర్చుకునేవాడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాగను. చూడండి ప్రియమైన వల్ల, ఇక్కడ ఇద్దరిని చూపిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. లూకా అనేటటువంటి డాక్టర్ లూకా, ఆయన పేరు. శుభార్త రాసిన డాక్టర్ లూకా గారు. అపోస్తుల కార్యం కూడా ఆయనే రాశాడు ప్రియమైన వల్ల. అలాగే లూకా సువార్త ఎంత విశేషంగా రాశాడు చూడండి. ఇక్కడ లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు. లాజరుకి పేరుంది, ధనవంతుడికి పేరు లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకంలో ఎంత ఆస్తి ఉంటే గొప్ప కాదు, ఎలాంటి బ్రతుకుతున్నాం అనేది ఈ యొక్క గ్రంథం చెప్తుంది. ప్రియమైన లాజరు అను ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో బాధపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆడు ధనవంతుడు ఇంత ఉన్నాడు. వాడు ధనవంతుడు తిని వేగా చిన్న రొట్టె మొక్కలు తిరుగుతూ బ్రతుకుతూ ఉన్నటువంటి వాడు లాజరు. ప్రియమైన వాళ్ళరా, అతని కురుపులు కూడా కుక్కలు నాకుతుంటే కూడా అతను చూసినటువంటి లేరు, పట్టించుకున్నటువంటి లేరు. అతని స్థితి, లోక స్థితి మీకు అర్థమవడం కోసం దేవుడు వాక్యం చెప్తుంది. ప్రియమైన జ్ఞాపకం చేసుకోండి. ధనవంతుడు ఏ విధంగా బ్రతికాడు? ఉదాహరణకు వస్త్రం వేసుకుని హుషారుగా జనాన్ని వేసుకుని సరదాగా తిరుగుతూ ఏది కావాలంటే అది తిని, ఏది కావాలంటే అది తాగి, ఎలా జీవించాలంటే అలా జీవించినటువంటి వాడు ధనవంతుడు. కానీ ఇతను తినటానికే తిండి లేక ఆ ధనవంతుడు తిని పారవేగా రొట్టె ముక్కలతో బ్రతికినటువంటి వాడు లాజరు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అతనికి లాజరు అని బైబిల్ గ్రంథంలో కూడా పేరు ఇచ్చాడు, కానీ ధనవంతుడికి పేరు లేదు. అతని బల్ల మీద మొక్కలు తింటున్నాడు, కుక్కలు కూడా ఆయన కురుపులు నాకుతున్నాయి. ప్రియమైన వాళ్ళరా, అలాంటి సమయంలో దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్న. ప్రియమైన చూడండి, దరిద్రుడు చనిపోయి ఎవరు అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడంటే
దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ ఇద్దరు కూడా అదే ఊరిలో ఒకే ఇంటి దగ్గర బ్రతికినటువంటి వాళ్ళు ప్రియమైన వాళ్ళరా. ఈ ఇద్దరు కూడా ఒకరికొకరు తెలిసినటువంటి వారే. ధనవంతుడు చనిపోవడానికి ముందు లాజరు చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు, అబ్రహాము రొమ్మును ఆడుకున్నాడు ప్రియమైన. అలాగే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిపోయి ఉన్నాడు. పాతి పెట్టబడినటువంటి వాడు పాతాళంలో ఉన్నాడట ప్రియమైన. చూడండి, ఈ ఇద్దరు ఒక చోట బ్రతికినటువంటి వాళ్ళు జీవితం ఎలా బ్రతికారు, ఎలా చనిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతున్నారు. ఉదారంగు వస్త్రములతో సరదాగా హాయిగా తిరిగినటువంటి వాడు పాతాళంలో పడిపోయాడు. ఇక్కడ అయ్యో పాపం అయ్యో అనుకుంటూ బ్రతికినటువంటి వాడు తన యొక్క సుఖాన్ని, శరీర సుఖాన్ని ప్రక్కకు తోసివేశాడు. శరీర సుఖంతో పల్లెగానికి, ఎందుకంటే ఒళ్ళంతా కురుపులు. ఈయన శరీర సుఖం ధనవంతుడికి ఉంది, కానీ లాజరుకు శరీర సుఖం లేదు ప్రియమైన. అందుకనే దేవుడు చెప్తున్నాడు ప్రియమైన, అలాంటి ఈ యొక్క లాజరు ఏ విధముగా అయితే చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. చూడండి, అక్కడ అంటున్నాడు, ఇక్కడ అప్పుడు అంటున్నాడు పాతాళ లోకం నుంచి కనపడుతున్నాడు పరలోకంలో ఉన్నటువంటి. ఎందుకంటే పాతాళ లోకం నుంచి వెళ్ళటానికి ద్వారం లేదు, కానీ జ్ఞాపకం చేసుకోండి, పాతాళ లోకంలో ఉన్నటువంటి పరలోకంలో చూడగలుగుతున్నాడు, పరలోకంలో ఉన్న పాతాళంలో చూడగలుగుతున్నాడు, కానీ వెళ్ళే ప్రవేశ మార్గం లేదు. ఈ రెండింటికి మధ్యన అంటాడు అబ్రహాం అంటాడు అగాధం ఉందంట ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే పాతాళం నుంచి పరిగెత్తుకెళ్ళి పరలోకానికి వెళ్ళడానికైనా అగాధం. అగాధం అంటే ఏమి లేదు, పడిపోవటమే, కిందకి ఎక్కడికో వెళ్ళిపోతారు మళ్ళా. అలాంటి అగాధం ఉందంట. అగాధం కూడా చూడండి ఒకసారి 26వ. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటి గోరవాడు దాటి పోజాలకుండానట్లు, అక్కడ వారి మా యొద్దకు దాటి రాజాలకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పిన దేవునికి మహిమ కలుగును గాక. ఇది లేఖనం చెప్తుంది. వీడు బాధపడుతున్నాడు, అయ్యో నేను ఎక్కడో ఉన్నాను, చచ్చిపోయాను, పరలోకంలో ఉన్నాడు ఆయన లాజరు, నేనే పాతాళంలో ఉన్నానయ్యా అని చెప్పి బాధపడుతూ వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత అక్కడ అన్నాడు అబ్రహాము, తండ్రిమైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలుకు నీళ్ళ ముంచి నా నాలుగును చల్లార్చుడు లాజర్ను పంపమంటున్నాడు. చూడండి, లాజర్ను పంపయ్యా. లాజర్ని చేతరించుకున్నటువంటి వ్యక్తి ఈ లోకంలో ప్రియమైన వర్లారా, ఈ లోకములో చేతరించుకున్నటువంటి వ్యక్తి ఆ పరలోకములో ఆయన కావాలంటున్నాడు. ఈయన ఈ యొక్క పాతాళంలో ఉన్నటువంటి వాడు, అయ్యా ఆ లాజర్ను పంపించి కురుపులతో ఉన్నటువంటి వాడికి కూడా ఈ రోజు నాకు ఆయన పంపించి, నేను అగ్గిల్లో మండిపోవచ్చున్నా, నేను కాలిపోవచ్చున్నా, నా బ్రతుకంతా ఇదైపోయింది, కానీ అగ్ని ఆరట్లా పురుగు చావటం లేదు, నా పరిస్థితి ఎలా ఉంది, కాబట్టి లాజర్ను పంపించి ఏలు కొన అంట. చూడండి అక్కడ ఒకసారి చదవండి ఒకసారి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాడంట. చూడండి ప్రేమ, రేపు పొద్దున మన పరిస్థితి అలా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ధనవంతుడు బ్రతికి ఎలా బ్రతికాడు, దరిద్రుడు ఎలా బ్రతికాడు ప్రియమైన వారలా. లాజరు యొక్క చూడండి, నాగయ్యా అగ్నిలో అల్లాడిపోతున్నాడు అంట, కాలిపోవచ్చున్నానయ్యా పంపించమన్నప్పుడు చూడండి అక్కడ. సరే చూడండి అక్కడ ప్రియమైన వారలా. తర్వాత కూడా నీకు ఇష్టమైతే సుఖం అనిపించింది కాబట్టి అంటున్నాడు అక్కడ అబ్రహాం అంటాడు, ఏమన్నా కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించింది, అలాగే లాజరు కష్టము అనిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు ఇష్టమైనట్టు నీ లోకంలో నువ్వు సుఖం అనుభవించావు, లాజరు కష్టం అనుభవించాడు కాబట్టి ఇక్కడ సుఖపడుతున్నాడు. నువ్వు అక్కడ సుఖం అనిపించావు కాబట్టి నువ్వు ఆ పాతాళంలో అగ్నిగుండంలో పడిపోయావు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, మరి మనం ఎలా బ్రతకాలి దేవుని లేఖనం చెప్తుంది. కాబట్టి జ్ఞాపకం చూడండి. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. చూడండి, మన పరిస్థితి తర్వాత కొట్టుకున్నా ఉపయోగం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి అబ్రహాముని, అయ్యా నీ లాజరును పంపించయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, 5 సహోదరులు నాలాగా బాధపడకూడదు, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పి ఏడుస్తూ కొట్టుకుంటే ఉపయోగం ఏముందమ్మా? ముందుగానే జాగ్రత్త పడాలి. దేవుడు మనకి మంచి యొక్క దేవుడి సంఘాన్ని ఇచ్చాడు, మంచి వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధించి ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలి,
ఈ బ్రతికిన తర్వాత అందుకనే హెబ్రీ రాసిన 11వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఎందుకంటే దృశ్యమైనటువంటివి అనిత్యములు, అదృశ్యమైనటువంటివి నిత్యములు. చూడండి ప్రియమైన, చూడండి ఒకసారి 11వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును దృశ్యమైనవి అదృశ్యమైనవి ఉన్నవనుకు రుజువుగా దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అనేది ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనేది, ఎందుకంటే దేవుడు కనపడలేదు, దేవుడు కనపడితే మనిషి చచ్చిపోతాడు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైన మనల్ని. మంటితో మనిషిని చేస్తే మన మంటి మనుషులు, మన శరీరం ఎప్పుడైతే, మన చొక్కా ఎప్పుడైతే అంటే పరణం ఎప్పుడైతే ఉందో ఈ యొక్క మట్టిలో కలిసిపోతాం, మట్టే కాబట్టి ప్రగల్భాలు పలుకుతాం, ఉపయోగం లేదు. ఎందుకంటే దేవుడు నిత్యుడు, అనంతుడు. ఆయన మనం పరిమితి కలవడుంటాం. మనం కొంతకాలం బ్రతుకుతాం, కొంతకాలం జీవిస్తాము, మరణిస్తాము. మనం చేసిన పనులు బట్టి పరలోకమా పాతాళం అనేది దేవుని చిత్తానుసారంగా ఉంటుంది ప్రియమైన. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా మనం పరలోకానికి వెళ్ళాలి. మనకు దేవుడు మంచి మార్గాన్ని ఇచ్చాడు. అందుకనే యేసు ప్రభు మనందరి వరకు ఏ పాపములైనాడు అని కదా మన అందరి పాపములు కూడా ఆయన భుజంలో తీసుకుని లోక పాపమును మోసుకుపోయి దేవుని గొర్రె పిల్లవలే ఆయన మరణం మనందరి కోసం మరణించి ఆయన ఏమంటారంటే యోహాను సువార్తలో అదే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. చూడండి, ఈ యొక్క ధనవంతుడు బాధపడుతున్న, అయ్యో నా 5 సహోదరులు ఉన్నారయ్యా, నేను బాధపడినట్టు ఈ పాతాలను రాకోకుండా నాకు ఎవరైనా చెప్తే నేను బాగుపడేవాడిని. ఆ రోజున నాకు ఎవరు చెప్పనా, నేను నాకున్న ఆస్తిని సంతోషంగా అనుభవించాను, కానీ నాకు దేవుడి గురించి ఎవరు చెప్పలా. ఆ రోజున నాకు ఆ రోజు చెప్పుంటే నా పరిస్థితి ఈ రోజు ఇలా ఉండేది కాదు. కాబట్టి నా తమ్ముళ్ళకి ఆ పరిస్థితి రాకూడదు. కానీ నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళ దగ్గరికి పంపించి లాజర్ని, వాళ్ళ మార్పు చెందుతారని చెప్పి బ్రతిమలాడుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి బ్రతిమలాడినా ఉపయోగం లేదు అక్కడ. చూడండి ఒకసారి 27వ వచనం చదవండి. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు. చూడండి ప్రియమైన, సాక్ష్యం ఇచ్చుటకంట. అరే బాబు, అక్కడ పరలోకం ఉంది, ఇక్కడ పాతాళం ఉంది. నీ అన్న బ్రతుకుల్లో అక్కడ పాతాళంలో ఉన్నాడు. కాబట్టి మీరు బ్రతికితే చక్కగా మంచిగా అందరితో మంచిగా ఉంటూ అందరికీ మంచి చేసుకుంటూ మీరు ఇక్కడ లోకంలో అనుభవించకుండా కష్టపడి మీరు ఈ విధంగా ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తారని సాక్ష్యం చెప్పమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మన అనేక సాక్ష్యాలు. అందుకనే దేవుడు భూదిగంతం వరకు సాక్షులై ఉండమని చెప్పేది కూడా లేఖనం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, సాక్ష్యమై ఆయన నడుమన్నాడు. అందుకని అబ్రహాం అన్నాడు, వారి యొద్ద మోషేను ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగూ అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళినలా వారు మనస్సు పొందుతారని చెప్పాను. దేవునికి మహిమ కలుగాక. చూడండి, ఇతని బాధ, ఇతని వ్యధ, ఇతని రోదన, అయ్యా చనిపోయి ఎవరన్నా లెగిస్తే మారు మనసు. చూడండి ఎంత బాధ అంటే, లోకంలో ఉండగా మనం మర్చిపోతాం, తర్వాత కాళ్ళు చేతులు కొట్టుకున్నా ఉపయోగం లేదు. మన పరిస్థితి ఏ లోకంలో ఉన్నాము, మనం ఎలా జీవించాలి, మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మనసు పొందుతారు. లాజరు అనుకో, నా 5 తమ్ముళ్ళు మారు మనసు పొందుతారు. దేవుడు చెప్తున్నాడు మారు మనసు పొందమని. ప్రియమైన వాళ్ళరా, అంటే దేవునిలోకి రమ్మని, బాప్తిసం తీసుకోమని దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన వాళ్ళ. కాబట్టి మారు మనసు పొందుతారని చెప్పాను. అందుకు అతడు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు అంటున్నాడు అబ్రహాము, ఏమాయ్ నువ్వు అనుకుంటున్నావా మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వినని ఎడల? అంటే ఈ బైబిల్ గ్రంథం ఉంది, మోషే రాసినటువంటి 5 ఖండాలు ఉన్నాయి. ఆది కాండము, నిర్గమా కాండము, లేవియా కాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండము. ప్రియమైన వల్ల
అలాగే 5 కాండాలు అద్భుతంగా రాసినటువంటి దేవుని యొక్క ప్రేరణ చేత రాసినటువంటి మోషే ప్రవక్త, అలాంటి గ్రంథాలు మనకు ఇచ్చున్నాడు. దేవునికి మహిమ కలుగాక. అంటున్నాడు మోషేను ప్రవక్తలు, మరి అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. యెషయా, ఇర్మియా అలాంటి ఎంతో మంది ఉన్నారు. ప్రియమైన హెస్కేలు, దానియేలు, హోషేయ, ఏవేలు, ఆమోసు, ఓబద్య, యానో, మేకా, నహూమి, అబుక్కి, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి ఎంతో మంది ఉన్నారు. ప్రియమైన వారా, వీళ్ళందరూ అద్భుతమైన ప్రవక్తలు ఉన్నారు. అలాంటి బైబిల్ గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనకి ఇచ్చాడు దేవుడు. అలాంటి బైబిల్ అనేకమైనటువంటి లేఖన భాగంలో వాక్యములు ఉన్నాయి మనకి ఈరోజు దేవుడు. అందుకనే మత్తయి సువార్తలో దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ప్రియమైన వారు, అందుకనే మోసపోకుడి, గలతీ రాసినటువంటి పత్రికలో వచ్చినటువంటి దేవుడు 6వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇందాక 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏ విత్తనము విత్తునో ఆ పంటే కోస్తాడు. ప్రియమ, మనం మంచి విత్తామా మంచి పంటకు వస్తాం, చెడు విత్తామా చెడు పంటకు వస్తాం. ప్రియమైన దేవుని సమ జ్ఞాపకం చేసుకోండి. అందుకనే ప్రతి ఒక్కరూ మంచి విత్తనం విత్తాలని మీరందరూ కూడా ఈరోజు దేవుడు చెప్పాడు. కాబట్టి మీరందరూ కూడా లేఖన భాగం ప్రకారంగా మీరందరూ మంచి విత్తనం ఇచ్చి విత్తి మంచి పంటను కోయాలని కోరుకొనుచున్నాము. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తుతి స్తోత్రములు కలుగుగాక. బలో యేసు మహారాజ్ కి జై. మన మధ్య ఉన్న ప్రభువుకే జై. రాజుల రాజుకే జై. ప్రియమైన దేవుని సంఘం, ఇట్టి వాక్యంలో దేవుడు దీవించునుగాక. నాకు వాక్య సమయం ఇచ్చారు అయ్యగారు ఇచ్చిన సమయానికి నేను ముగించాను. కాబట్టి దేవుని చిత్తము అయ్యగారిని ఆ దేవుడు ఆశీర్వదించాలి. అమ్మగారిని, అయ్యగారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలు కూడా, అలాగే ఆయన సంఘాన్ని కూడా ఆశీర్వదించాలని దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలుగుగాక. నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇట్టి వాక్యంలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, మహిమ గల రాజ్యానికి వందనాలు. ఏది విత్తితే అది జరుగుతుందని తెలియజేసే ప్రభా, ఆ రీతిగా మేము మంచి విత్తడానికి, మేలుకరమైన విత్తడానికి, మంచి ఫలంలో విత్తడానికి కృపసూపు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలు ప్రభా సదునైన వారిగా, ప్రభా తండ్రి నాయన మంచి మా ప్రభా ఫలముగా ప్రభా బిడ్డల హృదయాలను మెత్తన చేసి, ఆ హృదయాల్లో వాక్యం అనే విత్తనాన్ని విత్తి ఒక్కొక్కరు 100 60 30 ఫలించడానికి కృపసూపు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని ప్రభా హృదయంలో ముద్రించమని దైవ సేవకులు ప్రభా కుమార్ స్వామి గారిని జ్ఞాపకం చేసుకుని కాపాడి బలపరచమని